ఇప్పుడు నాకు దీని మీద లోగో వస్తుంది అన్న, నాకు లోగో కనబడుతుంది. మీరు చూసారుగా ఇప్పుడు ఎవరిదన్నా సెట్ ఇది లోగో వస్తుంది కానీ లైటింగ్ మాత్రమే రావట్లా. అంటే నేను లైటింగ్ సంబంధించిన లైన్స్ చెక్ చేసుకొని వెళ్ళి మరి వోల్టేజ్ ఎందుకు రావట్లేదు, లేకపోతే లైన్ కట్ అయిందా, లైన్ షార్ట్ అయిందా అని చెక్ చేసుకొని వెళ్దామన్న. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తాం, యానోడ్ పిన్ ఎక్కడుంది, క్యాథోడ్ పిన్స్ అన్నీ ఎక్కడున్నాయి, సిఏబిసి పిన్ ఎక్కడున్నాయి అన్నది ఐడెంటిఫై చేయాలి. నేనేం చేస్తా, ఫస్ట్ దీనికి సంబంధించిన హార్డ్వేర్ సొల్యూషన్ అంటే డైరెక్ట్గా లైన్స్ ఉంటాయి. మనం దానికి ఎందుకు స్కెమెటిక్ ద్వారా వెళ్దాం, మీకు అది రీడింగ్ తెలియాలి. ఓకే అన్న. ఇప్పుడు స్కెమెటిక్ ఓపెన్ చేస్తున్నా అన్న, లేఅవుట్ ఓపెన్ చేసా, తర్వాత స్కెమెటిక్ మీద క్లిక్ చేశా అన్న. ఇప్పుడు నేను ఆ పిన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాను అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ స్కెమెటిక్ని కంబైన్ చేశాను, తర్వాత లేఅవుట్ మీద క్లిక్ చేశా అన్న, లేఅవుట్ని కంబైన్ చేశా, రెండు పక్క పక్క నుంచి ఇది మ్యాక్సిమైజ్ చేశా, స్కెమెటిక్ని జూమ్లో ఉంచా అన్న. ఇక్కడ వరకు ఇదంతా అర్థమైందన్న. ఇప్పుడు నేనేం చేస్తా, డిస్ప్లే కనెక్టర్ ఇదే కదా, ఇప్పుడు నేను పెట్టిన కనెక్టర్ నాకు తెలుస్తుంది కదా, ఈ కనెక్టర్ మీద డబల్ ట్యాప్ చేస్తే ఏ పిన్ ఏంటిదని వివరం రాసాడు. మనం వివరం మొత్తం చదవాలంటే ఈ చివరి వరకు చూస్తేనే కదా మనకు పేర్లు తెలిసాయి, ఈ చివరి వరకు చెరిపితేనే మనకు పేర్లు తెలిసాయి ఏ లైన్ ఏంటిది అని. అయితే నాకు లైటింగ్ సంబంధించిన దానిలో ఓకేనన్న, నాకు యానోడ్ క్యాథోడ్ కానీ పేర్లు మీరు చెక్ చేసుకోవాలి చెప్పాను, నేను రాసాను కూడా. నేను ఆ పేర్లు ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నా. ఇటు పక్క లేవు, ఓకేనా, ఇటువైపు అని టచ్ అని ఉన్నాయి. ఇటు చెక్ చేసుకుంటే సిఏబిసి ఈ పిన్ నాకు ఎక్కడుంది, ఎన్నో పిన్ అని నాకు తెలియాలి అనుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్యారలల్లో ఉన్న కెపాసిటీని డబుల్ ట్యాప్ చేస్తున్నా అన్న. ఇదిగోండి కనెక్టర్ దగ్గర స్ట్రైట్గా ఉన్న కెపాసిటీ అని చూపించింది. ఇప్పుడు నేనేం చేస్తా, ఆ కెపాసిటీ ప్లేస్మెంట్ అయితే అర్థమైపోయింది కదన్న. ఈ కాంపోనెంట్స్ తర్వాత ఇలా స్ట్రైట్గా ఉన్నది కెపాసిటీ, ఒకటి పాజిటివ్ వైపు ఉంది, ఒకటి నెగిటివ్ వైపు ఉందని కదా అది చెప్పాడు. ఇప్పుడు నేను బజర్ మోడ్లో పెట్టుకొని, బజర్ మోడ్ పెట్టండి అన్న, నేను మదర్ బోర్డులో ఎతుకుతా. ఇప్పుడు అసలు సిఏబిసి పిన్ అనేది ఎక్కడుంది అని ఎతకాలన్న ఇప్పుడు నేను, అంతే కదా. ఇప్పుడు నేను ఎలా ఎతుకుతానంటే, ఒక ప్రోబ్ గ్రౌండ్ మీద పెట్టా అన్న, ఇంకో ప్రోబ్ ఇదిగోండి నాకు ఇక్కడ కనెక్ట్ లేదు, ఇక్కడ కాంపోనెంట్ కదా నాట్ కనెక్టెడ్ అనమాట. అది స్కెమెటిక్లో చూపిస్తుంది మనకి. ఇదిగోండి అన్న, ఒకవైపు గ్రౌండ్ ఉంది, ఇది పాజిటివ్. అర్థమైందా అన్న? ప్యారలలోనే ఉంది, అక్కడ కూడా ప్యారలలోనే ఇచ్చాడుగా. ఇప్పుడు ఈ ఒక ప్రోబ్ దీని పాజిటివ్ మీద పెడతా అన్న. ఇప్పుడు ఎటువైపు అన్నా పెట్టవచ్చు. ఇలా చెక్ చేసుకుంటే అది 1 2 3 4 5 6 7 8 9 10కి ఈకమంటుంది. నాకు సిఏబిసి అనే లైన్ 10వ లైన్. ఇప్పుడు దీనికి 1.8 వోల్టేజ్ ఉండాలని చెప్పాగా అన్న. క్లియర్గా అర్థమైందా అన్న? ఇప్పుడు నేను ఒక పిన్ని ఐడెంటిఫై చేశా స్కెమెటిక్ ద్వారా. నెక్స్ట్ క్యాథోడ్ పిన్ని, యానోడ్ పిన్ని ఐడెంటిఫై చేద్దాం మళ్ళీ. ఇదిగోండి ఇది పక్కగా చివరికి జరిపితే ఎల్ఈడి యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2 అని ఉన్నాడుగా. యానోడ్ లైన్లో ప్యారలల్లో ఉన్న కెపాసిటీని డబుల్ ట్యాప్ చేస్తున్నా. ఈ చివరి ఇచ్చాడు కదన్నా, కనిపిస్తుందా అన్న? ఒకవేళ ఇది బైపాస్ చేశారు, ఒకవేళ ఇలా చేశారంటే రెసిస్టర్ని ఎతుకుదాం. ఫస్ట్ అయితే పక్కనున్న దాన్ని చెక్ చేస్తున్నాను. పక్కనున్న దాన్ని ఏం చేశారంటే వాళ్ళు మొత్తం తెగిపోయింది, అది తీశారు. అయితే ఈ లైన్ ఎక్కడుందో చూసుకోవచ్చు కదా, మధ్యలో రెసిస్టర్ ఇచ్చాడు కదా వాడు. ఎంత రెసిస్టర్, వాల్యూ రెసిస్టర్ ఎంత అంటే 0 ohms రెసిస్టర్, లైక్ ఏ ఫ్యూజ్. ఆ రెసిస్టర్ ఎక్కడ ఉంది అంటే ఇదిగోండి మదర్ బోర్డ్లో డిస్ప్లే కనెక్టర్కి పైన ఇక్కడ ఉంది డయోడ్ పై ఇది. ఓకేనా? ఇందాక మనం కెపాసిటర్ ఎతికాం కదా సిఏబిసి లైన్లో, కెపాసిటర్ ఎందుకు లేదంటే అది రాసాడు ఇక్కడ ఎన్సి నాట్ కనెక్టెడ్ ఉంటే ఆ కెపాసిటర్ ఉంటుంది, కెపాసిటర్ వాల్యూ ఇది నెంబర్ అదే అని చెప్పాడు. ఇప్పుడు రెసిస్టర్ దగ్గరికి వెళ్ళి రెసిస్టర్ మీద ఒక ప్రోబ్ పెడతా. ఇప్పుడు ఇక్కడ దీని మీద చెక్ చేస్తా, తెలుస్తుంది కదా యానోడ్ పిన్ ఏదో. ఇది కూడా డైరెక్ట్ చేస్తారు, నో ప్రాబ్లం, అది ఉన్నా మనకు ప్రాబ్లం లేదు కదా. ఇదిగోండి ఫస్ట్ పిన్ కీకమంటుంది, వేరే పిన్స్కి దేనికి పెట్టినా సౌండ్ రాదన్న. ఇది యానోడ్ పిన్ అని ఐడెంటిఫై చేసాం కదన్న. ఫస్ట్ యానోడ్ పిన్కి ఎంత జిఆర్ వాల్యూ వస్తుందో చెక్ చేసుకోవచ్చు, మనం చెక్ చేద్దాం ఇప్పుడు. అలాగే క్యాథోడ్ 1, క్యాథోడ్ 2, క్యాథోడ్ లైన్లో ఇదిగోండి ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది కదన్న, ఏం క్యాథోడ్ 1 అది. ఈ కెపాసిటర్ మీద డబల్ ట్యాప్ చేస్తున్నా. ఎక్కడుంది అంటే
కనెక్టర్కి రెండోది అడ్డంగా ఉంది ఇక్కడ, అవునా? పిన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది చూపిస్తున్నా అన్న. ఇదిగోండి అన్న, ఫస్ట్ది ఒక కాంపోనెంట్ ఉండాలి, అది పీకేశారు. ఇప్పుడు ఇంకో కాంపోనెంట్ ఉంది కదా అన్న, దీన్ని ఏం చేస్తా, ఫస్ట్ పాజిటివ్ ఏదో నెగిటివ్ ఏదో చూసుకోవాలిగా. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఈ పాజిటివ్ మీద ఒక ప్రోబ్ పెట్టి, మూడోది క్యాథోడ్ 1. అర్థమవుతుందని ఇందాక కూడా మనం అలాగే, నాకు స్కెమెటిక్ లేకపోయినా డిస్ప్లే ద్వారా కూడా అలాగే చెక్ చేసాం. నా పాయింట్ అర్థమవుతుందా? నెక్స్ట్ క్యాథోడ్ 2 కావాలి. క్యాథోడ్ 2 కావాలంటే దాని లైన్లో ఉన్న ప్యారలల్ కెపాసిటర్ డబుల్ ట్యాప్ చేసి దాని పక్కనే ఉంది. ఇప్పుడు దాని పక్కన మనం ఏం చేస్తాం, ఫస్ట్ పాజిటివ్ ఎటు నెగిటివ్ ఎటు అని చూసుకున్నాం. ఇది పాజిటివ్, ఈ పాజిటివ్ మీద పెట్టి నాలుగోది క్యాథోడ్ 2 అని ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు డయోడ్ మోడ్లో పెడితే ఈ లైన్లు అసలు ఐసీతో కనెక్షన్ బాగున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు అన్ని లైన్స్ తెలిసినాయి కదా. ఒకటోదేమో యానోడ్, మూడోదేమో క్యాథోడ్ 1, నాలుగోది క్యాథోడ్ 2, 10ఓది సిఏబిసి. అన్ని జిఆర్ వాల్యూలు చెక్ చేద్దాం. డయోడ్ మోడ్లో పెట్టాలన్నా. ఫస్ట్ దాని జిఆర్ వాల్యూ ఎంత వస్తుందన్నా? 0.523 వస్తుంది. మూడోది చెక్ చేస్తున్నాం, ఓఎల్ వస్తుంది. దీనికి సంబంధించిన లైన్ ఇక్కడే కన్నా ఇక్కడ ఏమైనా కట్ అయిందేమని ఇక్కడ చెక్ చేసా, అక్కడ కూడా నాకు ఓఎల్ఏ వస్తుంది. అంటే ఐసీ వరకు కనెక్షన్ మిస్ అయింది ఎక్కడో, అది కూడా చెక్ చేద్దామన్న. నెక్స్ట్ నాలుగోది కూడా ఓఎల్ వస్తుంది, దానికి సంబంధించింది ఇది కెపాసిటర్ అయినా ఓఎల్ వస్తుంది. అంటే ఐసీతో కనెక్షన్ ఇంకా మధ్యలో ఏదైనా ఎఫ్ఎల్స్ ఇచ్చాడు కదా, అవి కూడా చెక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చే 10ఓది 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎంత వస్తుందన్న? 591. నాకు జిఆర్ వాల్యూ బాగానే ఉంది. సిఏబిసి లైన్ అయితే బాగానే ఉంది. కానీ ఓవరాల్గా ఇందులో నాకు ఏం మిస్ అయిందన్న? క్యాథోడ్ 1, క్యాథోడ్ 2 మిస్ అయింది. సరే, వాడు ఇంకా ఏమన్నా ఇచ్చాడు ఆ లైన్లో కెపాసిటర్ కాకుండా? ఇదిగోండి, ఈ రెండు ఇచ్చాడు, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2. ఈ కెపాసిటర్ తర్వాతే కదా ఈ 0 ohms రెండు ఇచ్చాడు. ఒకటేమో పైన ఉంది, ఇదిగోండి అడ్డంగా ఉన్న దాంట్లో పైన ఉందన్న. ఇవే కదన్నా. ఎంత వస్తుందన్న ఇప్పుడన్నా? అంటే ఐసీ దగ్గర నుంచి కనెక్షన్ లేదు ఇంకా. ఎందుకు ఐసీ దగ్గర నుంచి కనెక్షన్ లేదు అంటే, ఇదిగోండి అన్న, ఈ లైన్లు పట్టుకొని ఇప్పుడు నాకు ఈ లైన్లేగా ప్రాబ్లం. ఈ లైన్లు ఇంకా మధ్యలో ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేద్దాం. ఐసీకి మధ్యలో ఏమైనా ఉన్నాయా, ఓన్లీ ఐసీనే ఉందా? ఓన్లీ ఐసీ ఉందంటే ఐసీ లిఫ్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇంకేమన్నా ఇచ్చాడో డైరెక్ట్గా ఐసీకి ఇచ్చేసాడు. మనం ఇందాక చెక్ చేసాం ఆల్రెడీ, కాయిల్ డయోడ్ బాగుందా లేదని. ఓన్లీ డిస్ప్లే ద్వారా ఎలా ఐడెంటిఫై చేయాలి, స్కెమెటిక్ లేకపోతే హార్డ్వేర్ సొల్యూషన్, బిట్ మ్యాప్ లేకపోతే ఎలా చెక్ చేయాలన్నదని ఐసీని ఐడెంటిఫై చేయడం చూపించా. ఇప్పుడు నాకు అవన్నీ బాగానే ఉన్నాయి, మనం ఆల్రెడీ చెక్ చేసుకుని వచ్చాం. కాయిల్ డయోడ్ బాగుందా లేదా చెక్ చేసుకుని వచ్చాం. ఇప్పుడు నేను స్కెమెటిక్ ద్వారా చెక్ చేస్తే క్యాథోడ్ అనే లైన్స్ ఓపెన్ అయినాయి అని తెలిసింది. మరి నాకు ఓపెన్ అయిందని తెలిస్తే ఇప్పుడు నేను చెక్ చేయడానికి ఐసీ రిమూవ్ చేసి అప్పుడు చెక్ చేయాలి కదా. నాకు ఓఎల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా, ఐసీని రిమూవ్ చేస్తా అన్న. ఐసీ తీసి పక్కన ఉంచానన్న. ఓకే, ఇప్పుడు నాకు బాల్స్ తీసాం. మరి ఇందులో నాకు క్యాథోడ్ బాల్ ఏదో నాకు తెలియదు కదన్న, అవునా? కానీ ఐసీ తీసేటప్పుడు ఐసీ డాట్ లెఫ్ట్ సైడ్ కిందకు ఉంది, చూసారా లేదా? నేను ఇప్పుడు ఐసీ ఎలా తీసాను. మరి వేసిన వాళ్ళు ఏమైనా రాంగ్ వేయచ్చు కదన్నా అని డౌట్ వచ్చింది అనుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ స్కెమెటిక్కి వెళ్తా, లేఅవుట్లోకి వెళ్ళిపోతా. ఇప్పుడు నాకు ఐసీ ఏంటిదన్నా తెలిసిందిగా, ఇక్కడ చూపించాడుగా, డబల్ ట్యాప్ చేసా, ఇదిగోండి ఐసీ డాట్ కింద ఉందని ఇచ్చాడుగా, ఇక్కడ రౌండ్ ఇచ్చాడుగా. ఇప్పుడు నా కౌంటింగ్ స్టార్ట్ చేస్తాను. కౌంటింగ్ స్టార్ట్ చేస్తే మనకి ఇది చెప్తుంది కదన్న, క్యాథోడ్ బాల్స్ ఏయో చెప్తుంది కదా. నేను చెప్తే ఎలా కుదురుతుంది? స్కెమెటిక్ ద్వారా క్యాథోడ్ బాల్స్ ఏది అన్నది మనం ఐడెంటిఫై చేద్దాం. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తా, అరే వేసే ఫ్యాన్ వేసేద్దాం. మళ్ళీ మీకు కౌంటింగ్ చూపిద్దాను. కౌంటింగ్ ఎందుకు లైవ్లో చేస్తున్నాం కాబట్టి మీకు తెలియాలి కదా ఎన్ని బాల్స్ ఉన్నాయన్నా. 1, 2, 3, 4, అంతేగానా? 1, 2, 3, 4,
1 2 3 4 డాట్ ఇటు ఇచ్చాడు కదన్నా 1 2 3 ABCD నాకు ఇప్పుడు A1 A2 A3 తెలుస్తుంది కదన్న. ఇప్పుడు నాకు స్కెమేటిక్ ఓపెన్ చేసుకుంటా. స్కెమేటిక్ ఓపెన్ చేసినప్పుడు చెప్తుంది చూడండి అన్న. ఇక్కడ చూస్తే సరిపోయేది కదన్న. మీరు అంత మీకు డౌట్ ఉంటే జరుపుతాను నేను. ఇన్పుట్ బాల్ B3 బాల్, ఇది ఇన్పుట్. ఎంత వోల్టేజ్ రావాలి? 3.7 to 4.2 రావాలి. జిఆర్ వాల్యూ ఎంత రావాలి? అంతే కదా, ఇంకా అందులో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. తర్వాత స్విచ్ D3 ఎంత రావాలి? సేమ్ జిఆర్ వాల్యూ రావాలి, సేమ్ వోల్టేజ్ రావాలి. తర్వాత ఓవిపి అని ఉంది, డయోడ్కి యువతల నుంచి కనెక్ట్ అయ్యి ఉంది కదన్న. నాకు జిఆర్ వాల్యూ ఇటువైపు ఎంత ఉందో అటువైపు ఎక్స్ట్రా వచ్చుద్ది, ప్లస్ 3.7 to 4.2 వోల్టేజ్ వచ్చుద్ది. ఎన్నో బాల్ అన్నా? D2, ఇదే కదన్నా D2. ఓకేనా? ఎంత రావాలి? జిఆర్ వాల్యూ వచ్చేసరికి దాని మీద 350 అనుకో, 500 600 అనుకోండి అన్న. జిఆర్ వాల్యూ అంటే లైన్ బాగుందా లేదా అని చెక్ చేసుకునేది. అదే వోల్టేజ్ ఎంత వస్తుంది అంటే సేమ్ 3.7 to 4.2 వస్తుంది. తర్వాత ఏం కావాలన్నా? ఇదిగోండి అన్న, C2 C3 D1, C2 C3 తర్వాత D1 కన్నా గ్రౌండ్. ఇంకా మిగిలిన ఏమున్నాయన్నా? B1 C1, క్యాథోడ్ 1 క్యాథోడ్ 2. ఇప్పుడు నాకు ఏ బాల్స్ అన్నవి తెలిసింది కదన్న. క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 బాల్స్ ఏయో తెలిసినాయి కదా. ఇప్పుడు బజర్ మోడ్లో పెట్టుకొని ఈ బాల్స్ నుంచి ఆ పిన్ వరకు సౌండ్ వస్తుందా రావట్లేదా చెక్ చేసుకుంటా. నా పాయింట్ అర్థమైందా అన్న? ఎందుకంటే నాకు ఓఎల్ వచ్చింది. మరి ఓఎల్ వచ్చినప్పుడు నేను ఎదర్ కాంపనెంట్స్ కూడా చెక్ చేశా. ఎదర్ కాంపనెంట్స్ కూడా నాకు ఓఎల్ వచ్చింది. మరి ఐసీతో కనెక్షన్ మిస్ అయిందనేగా. పోనీ ఐసీ కనెక్షన్ బాగానే ఉంది మళ్ళీ అక్కడ. ఒకసారి ఇప్పుడు బజర్ మోడ్లో చెక్ చేద్దాం. ఏ బాల్ అన్నది ఇప్పుడు మనకు తెలిసింది, ఇప్పుడు చెక్ చేయగలం మనం. అవునా కాదా అన్న? ఓకేనా? ఓ బాల్ మీద పెట్టా, సౌండ్ రావట్లా. ఇక్కడ ట్రాక్లు కట్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు నేనేం చేస్తా? ట్రాక్స్ని స్క్రాచ్ చేస్తా అన్న. మీకు జూమ్లో పెట్టి చూపిస్తా. యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఇక్కడ ఉన్న ట్రాక్లని వాళ్ళు మొత్తం తవ్వేశారు. ఇక్కడ ఉన్నాయి కదా అన్న, మీకు లైన్ కనబడ్డాయన్నా? ఇప్పుడు ఏం చేస్తా? అక్కడి నుంచి ఇక్కడికి చెక్ చేస్తా. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అంటే B1 బాల్ నుంచి ఫస్ట్ దానికి రావాలి. B1 బాల్ నుంచి ఫస్ట్ కాంపోనెంట్కి రావాలని చెక్ చేసుకున్నా. నేను ఎలా చెక్ చేసుకున్నా? ఇది B1 బాల్. ఈ బాల్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది కన్నా, ఈ ట్రాక్ వచ్చి దీనికి అంటాలి, ఈ ట్రాక్ వచ్చి దీనికి అంటాలి. ఓకేనా? అది కన్ఫర్మ్ చేసుకోవాలిగా మనం.
బజర్ మోడ్ పెట్టండి అన్న. క్యాథోడ్ 2 అన్న. ఓకే కదా కనెక్షన్. ఇప్పుడు క్యాథోడ్ 3 మీద పెట్టా, ఇప్పుడు క్యాథోడ్ 1 మీద పెట్టా. ఓకే అన్న, కనెక్షన్ బాగానే ఉంది. ఇది సిఏబిసి లైన్, అక్కడ రాసే కన్నా 10ది, అది కూడా కనెక్షన్ బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తా, మనకి లైన్ క్లియర్ చేసాం కాబట్టి ఐసీ అనేది డైరెక్ట్గానే వేసి చూద్దాం అన్న. చెయ్యాలన్నా, చెయ్యాలి కదా, మామూలుగా చెయ్యి. ఊగితేనే కూర్చున్నట్టు అన్నది. ఇప్పుడు మళ్ళీ జిఆర్ చెక్ చేస్తున్నా అన్న. యానోడ్ జిఆర్ యానోడ్ లైన్ వస్తుంది కానీ క్యాథోడ్ వస్తుందన్న. ఇప్పుడు క్యాథోడ్ 2 తర్వాత సిఏబిసి ఇక్కడ 10దో ఎన్నోది, 3, 4, 5, 10. ఓకే. ఇప్పుడు నార్మల్గా అది మనకు ప్రాబ్లం ఉన్నది తీసి చేసాం. నార్మల్గా ఇప్పుడు నేను డైరెక్ట్గా ఐసీ ఎందుకు వేసానంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిన దానికి నేను చూశాను. అది బాగుంది అనుకోండి లైటింగ్ వస్తుంది, రాలేదనుకోండి ఐసీ తీసి జిఆర్ వాల్యూలు ఓటేలో చెక్ చేస్తాను. ఉదయం మీకు చెక్ చేసి చూపించే కదా, బాల్ కౌంటింగ్ని బట్టే చెక్ చేసుకుంటాం ఏదైనా. అవసరం లేదు, చూద్దాం ఇది ఒకసారి చెక్ చేద్దాం. అది డౌట్ అన్న, డిస్ప్లే బాగుందో లేదో అన్న. అవసరం లేదు, ఇదిగోండి అన్న, సారీ ఇదిగోండి అన్న. ఓకేనా, అర్థమైందా అన్న? యాక్చువల్గా అంటే మనం ఐసీ కింద ప్యాడ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, కానీ నాకు ఎంతవరకు అవసరమో ఫస్ట్ వాటిని చెక్ చేసుకున్నా. ఇప్పుడు మొత్తం ట్రబుల్ షూట్ చేసినట్టు ఏం కాదన్న. ఇది నాకు 2 లైన్స్ కట్ అయినాయి, కానీ స్టార్టింగ్ మీరు సెక్షన్ ఎలా పనిచేస్తుందో చెప్పేసి దీని మీద చేస్తే మిగతా లైన్స్ గురించి మీకు తెలిసేదా అసలు? ఇప్పుడు మీకు ఐడియా ఉందిగా, లైన్స్ ఏదైతే పాడైనాయో దాన్ని రిపేర్ చేయాలని. ఒకవేళ ఇలా వేసినప్పుడు కూడా రావట్లేదు అంటే మీరు ఏం చేస్తారు, మొత్తం మీరు మళ్ళీ ఐసీ అంతా రిమూవ్ చేసి బాల్ కౌంటింగ్ ద్వారా ఏ బాల్ ఏంటిది, ఆ బాల్ ద్వారా లైన్స్ బాగున్నాయి లేదని జిఆర్ వాల్యూ చెక్ చేస్తారు. బ్యాటరీ పెట్టి సెట్ ఆన్ చేసి ఇన్పుట్కి, స్విచ్కి, ఓవీపీకి 3.7 to 4.2 వోల్టేజ్ వస్తుందా రావట్లేదా చెక్ చేస్తారు. ఎనేబుల్కి, ఎస్డిఏ, ఎస్సీఎల్కి వోల్టేజ్లు వస్తున్నాయి రావట్లేదా చెక్ చేసుకుంటారు. మిగతా లైన్స్ జిఆర్ వాల్యూ బాగుంటే చాలు. అవునా కాదా? ఇదేగా మనం ఉదయం చెక్ చేసింది. కాబట్టి నేను ఎప్పుడన్నా కానీ ట్రబుల్ షూట్ చేయమని స్టూడెంట్స్ ఇస్తూ ఉంటారు. డైరెక్ట్గా చెప్తే నీకు మొత్తం మైండ్ పోయేది, ఖరాబ్ అయిపోయేది. నీకు ఇప్పుడు మొత్తం చెకింగ్ కూడా చేయమని చెప్పాము మిమ్మల్ని అందరినీ. ముందు మీరు ఏం చెక్ చేస్తున్నారు, వెళ్ళి ఐసీని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు నేనేం చేశాను, ఆ లైన్స్ని బట్టి ఏ పిన్ ఏంటిది, అన్ని పిన్స్లో ఏ పిన్ యానోడ్ పిన్, ఏ పిన్ క్యాథోడ్, ఏది సిఏబిసి పిన్ అన్నది ఐడెంటిఫై చేయడం చూపించాను. రెండో పాయింట్లో ఆ లైన్స్ జిఆర్ వాల్యూలు చెక్ చేస్తూ ఉంటుంటే నాకు లైన్ ఓపెన్ అయింది అని తెలిసింది. లైన్ ఓపెన్ అయింది అంటే ఎఫ్ఎల్కి రెండో వైపు కూడా చెక్ చేస్తాను, ఓఎల్ వచ్చింది. ఐసీ తీసి చెక్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడ పెడితే సౌండ్ రావట్లా, ఏంటని చెక్ చేస్తే ఆల్రెడీ దాన్ని స్క్రాచ్ చేశారు, అంటే లైన్స్ కట్ అయిపోయినాయి. నేనేం చేసా, ఐసీ వైపు ఉన్న లైన్స్ని స్క్రాచ్ చేసి అక్కడి నుంచి అక్కడికి సౌండ్ వస్తుందా రావట్లేదు చెక్ చేసి, అక్కడి నుంచి సౌండ్ వస్తున్నప్పుడు అక్కడి నుంచే తీసుకెళ్ళి 2 ఎఫ్ఎల్కి ఇచ్చా, కనెక్షన్ ఇచ్చేసా కదా. ఇప్పుడు నేను అదే ఐసీని రీబాల్ చేసి ఎక్కించలేదు. ఎందుకని అంటే నేను తీసేటప్పుడు బాల్స్ని డిస్టర్బ్ చేయాలి, కూర్చోబెట్టడం అలవాటు కాబట్టి డైరెక్ట్ కూర్చోబెట్టేసా. ఐసీ బాగుంది కాబట్టి నాకు ఇప్పుడు అది పనిచేసింది.